ఈ వీడియోలో సిపిఏ అంటే కాంక్రీట్, పిక్టోరియల్ అండ్ అబ్స్ట్రాక్ట్ అప్రోచ్ ఉపయోగించి మ్యాథ్స్ ఎలా చెప్పాలో చూద్దాం. అందరు పిల్లలు ఒకే విధంగా నేర్చుకోలేరు. కొంతమంది పిల్లలకి లెక్కలు నేర్చుకోవడానికి బాగా కష్టపడుతుంటారు. కానీ సిపిఏ అప్రోచ్లో తరగతిలో అందరు పిల్లలకి సులభంగా, ఆశ్చర్యాత్మకంగా నేర్చుకుంటారు. మనం మ్యాథ్ని సిపిఏ అప్రోచ్లో ఎందుకు చెప్పాలి? సిపిఏ ద్వారా మ్యాథ్ కాన్సెప్ట్స్ పిల్లలకి సులభంగా అర్థమవుతాయి. పిల్లలు లెక్కలు ఇష్టంగా నేర్చుకుంటారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, ప్రాబ్లమ్ సాల్వింగ్ దృక్పథాన్ని పెంపొందించవచ్చు. వివిధ లెర్నింగ్ స్టైల్స్ గల పిల్లలు అందరికీ లెక్కలు నేర్పించవచ్చు. ఈ అప్రోచ్ ద్వారా ఉన్నత స్థాయి మ్యాథ్కు గట్టి పునాది ఏర్పడుతుంది. ఈ స్టేజ్లో పిల్లలు వస్తువులను వాడి కాన్సెప్ట్ను పరిచయం చేసుకుంటారు. ఉదాహరణకు కూడికలు నేర్పిస్తున్నప్పుడు 3+2ను చాక్లెట్స్తో నేర్పించవచ్చు. 3, 2 చాక్లెట్లను పెట్టి మొత్తం ఎన్ని ఉన్నాయి అని పిల్లలను అడగాలి. వస్తువులను వాడి నేర్చుకుంటున్నప్పుడు పిల్లలకి ఏ అంశమైనా సులభంగా అర్థమవుతుంది. వస్తువుల ద్వారా కాన్సెప్ట్ పట్ల పరిచయం ఏర్పడిన తర్వాత పిల్లలు ఈ స్టేజ్కి వస్తారు. ఇక్కడ బొమ్మలు డ్రాయింగ్ ద్వారా అదే కాన్సెప్ట్ను సాధన చేస్తారు. కూడికలు వస్తువులతో నేర్చుకున్న తర్వాత బొమ్మలను లెక్క పెడతారు. పిల్లలు 3 మ్యాంగోస్, 2 మ్యాంగోస్ బొమ్మలను లెక్కపెట్టి సాధన చేస్తుంటారు. కొంచెం పెద్ద పిల్లలకి బ్లాక్స్ లేదా ఫ్రేమ్స్ వాడచ్చు. గణిత అంశాలను వస్తువులతో నేర్చుకుని ఊహించుకోవడంకు వెళ్ళడానికి ఈ స్టేజ్ వంతెనలాగా సహాయపడుతుంది. ఇది వరకు కాంక్రీట్, పిక్టోరియల్ స్టేజ్లలో నేర్చుకున్న అంశాలన్నీ నంబర్స్ లేదా ఇతర మ్యాథమెటికల్ సింబల్స్ ఉపయోగించి సాధన చేస్తారు. కూడికలు నిజమైన ఆబ్జెక్ట్స్ మరియు బొమ్మలతో పరిచయం చేశాక 3+2 = 5 అని రాసి పిల్లల చేత సాధన చేయించాలి. ఈ స్టేజ్లో పిల్లలు ధారాళంగా లెక్కలు చేయడం నేర్చుకుంటారు. సిపిఏ అప్రోచ్ని మీ తరగతిలో వాడి దాని లాభాలను పిల్లలకు అందించండి. దీంట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి: లెక్కల అంశాలను వస్తువులతో పిల్లలకు పరిచయం చేయండి. వస్తువుల నుంచి బొమ్మలకు ముందుకు సాగండి. ఆఖరికి మ్యాథమెటికల్ సింబల్స్తో అంశాలను పిల్లల చేత సాధన చేయించండి. లెక్కల పట్ల ప్రతి విద్యార్థికి ఉత్సాహాన్ని, ఇష్టాన్ని పెంపొందిద్దాం. హ్యాపీ టీచింగ్!